థ్యాంక్స్ అలాట్ మేడం. సురేష్ రమేష్ గారు, చెప్పండి సార్. 78 రోజుల జైలు జీవితం, ఆ, 14 సంవత్సరాల పోరాటం, ఆ. నిర్దోషిగా బయటికి రావటం. ఈ పోరాటం అంతట్లో చేసి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? నాకు ఎటువంటి కక్ష సాధింపు లేదండి. ఏది ఏమైనా కానీ చట్టపరంగానే పోరాడతా. చావు బతుకు చట్టపరంగానే చేస్తాను. అదే ఈ చట్టంలో మీకు జరిగిన అన్యాయానికి మరి పోరాటం అనేది ఉండాలి కదా. ఎలా పోరాడబోతున్నారు ఇప్పుడు? మరి పోరాటం అంటే ఏదైనా త్రూ కోర్ట్ ఆఫ్ లా అండి. కోర్టు ద్వారా మళ్ళీ ప్రొసీడ్ అవుతారా మీరు? 100% వీళ్ళ మీద జరిగిన దాని మీద పరువు నష్టం దావా వేయటం కానీ మీకు జరిగిన దాని మీద న్యాయ పోరాటం చేయటం అనేటువంటిది కంటిన్యూ అవుతుందా? ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఇంకా సో ఫార్ ప్లాన్ చేయలేదు సార్. ఐ హ్యావ్ టు ప్లాన్ సార్. వెరీ గుడ్. సరే, నిర్మాతగా మీరు చేసినటువంటి సినిమాలు చాలా పెద్ద పెద్ద స్టార్స్తో చేశారు. అగైన్ ఒక నిర్మాతగా, ఒక ఫైనాన్సర్గా ఎలాంటి మళ్ళీ కమ్బ్యాక్ అనేటువంటిది ఉండబోతుంది? సార్, బేసిక్గా ఐఎమ్ ఏ ఫిలిం ఫైనాన్షియర్. బికాస్ ఆఫ్ మై ప్యాషన్ ఐ టర్న్ టు ఫిలిం ప్రొడ్యూసర్. ఫైనాన్షియల్ ఉన్నప్పుడు నేను చూసిన ఎక్స్పీరియన్స్ ఒకటండి, ప్రొడ్యూసర్గా చూసే ఎక్స్పీరియన్స్ ఇంకోటండి. బట్ బోత్ ఆర్, సినిమా ఈజ్ ఎ మదర్. సినిమా నా తల్లి లాంటిది అనుకుంటా. సో అందువల్ల డెఫినెట్గా నేను అదే ఫీల్డ్లో ఉంటానండి, ఎక్కడికి పోను. నాకు